శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ యొక్క ప్రేమ ఫలితాలు ఏమిటి? ప్రేమలో వీరు గెలుస్తారా? ప్రేమించిన వారు నిజంగా దక్కుతారా? విడిపోయిన ప్రేమికులు కలవాలి అంటే వీరు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికి ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది చూసుకుంటే గనక, ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్వచ్ఛంగా ప్రేమించే మనసు ఉంటుంది. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, చాలా స్వచ్ఛంగా జెన్యూన్ గా ప్రేమిస్తారు. ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లి వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలి అనే ఆలోచన ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. మంచి మనసు ఉంటుంది వీరికి. కానీ వీరి ప్రేమలు ఎక్కువగా నిలబడవో. ప్రేమించిన వారు 2 ఏళ్లకు, 3 ఏళ్లకు, 4 ఏళ్లకు వీరి జీవితంలో నుండి విడిపోతూ ఉంటారు. కొన్ని ఇబ్బందికరమైన కారణాలు ఉండొచ్చు. కొన్ని కారణాలు వీళ్ళకి కూడా తెలియకుండా ఎందుకు దూరం అయ్యారో తెలియక బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఎందుకు దూరం అవుతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీరి ప్రేమ స్వచ్ఛమైందే అయినా కూడాను కొన్ని రకాల ఇబ్బందులు వీరికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి ప్రేమను చూసి ఎదుటి వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు. కొంతమంది ఈర్ష్య పడతారు. మరికొంతమంది వీరు హ్యాపీగా ఉన్నారు అంటూ కుళ్ళుకునేవారు కూడా లేకపోలేదు. ఎక్కువ శాతం ప్రేమించి వీరు విడిపోవడానికి గల కారణాల్లో మొదటిది ఏమిటంటే, వీరు ఇష్టపడుతున్నటువంటి వాళ్ళ మధ్యలోకి, మీ ప్రేమ మధ్యలోకి మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనో లేదా మీకు సంబంధించిన రిలేషన్స్ని మీరు తీసుకొచ్చి చాలా పెద్ద సమస్యగా మార్చేస్తున్నారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాన్ని చూసి మీ మీద ఉన్న ద్వేషంతో ఓర్వలేక ఎలాగైనా సరే వీరిని దూరం చేయాలని అవతల వాళ్ళకి మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు. చెడుగా చెప్పి చెడు అలవాట్లు ఉన్నాయని, చెడు సావాసాలు ఉన్నాయని, గతంలో చాలా మందిని ఇష్టపడ్డారని, మిమ్మల్ని వివాహం చేసుకోరని, ఇలాగా రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అదే ఈ రాశి వారిలో ఆడవారి మీద అయితే గనక, వీళ్ళు 10 మందితో తిరిగారని, డబ్బుల కోసమే ప్రేమిస్తున్నారని మధ్యలో వదిలేస్తారు. వాళ్ళ జీవితంలో ఇంకా చాలా మంది ఉన్నారు అంటూ అపనిందలు వేసి మీ యొక్క బ్రెయిన్ ని డైవర్షన్ చేసి చాలా మంది ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి జరిగినప్పుడు అవతల వాళ్ళు కూడా నిజమేనని వారికి సంబంధించిన ఫ్రెండ్సే చెప్పడం, అవతల వాళ్ళు 100% నమ్మి మీ మీద అనుమానం పెట్టడం లేదా మీతో గొడవకు దిగడం లాంటివి జరుగుతాయి. మీరు విషయం తెలియకుండా వారితో మీరు అనుమానం పడుతున్నారని మాట్లాడడం లేదా కోపంగా మాట్లాడడం, మనసుకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడడం, వారంటే అక్కసు ఉన్న వారి వల్ల ఇదంతా జరిగిందని తెలియక మీరు వీరిని బాధపడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఇబ్బందిగా మాట్లాడడం వల్ల వాళ్ళ మీద చెప్పిన పుకార్లు అన్నీ నిజమే అనుకుని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి సంఘటనలు చాలా వరకు ఈ రాశి జాతకులకు జరుగుతున్నాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు మీరు అవతల వాళ్ళు తిరిగి మీ జీవితంలోకి రావాలి అని ప్రయత్నం చేసినా విఫలం అవుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా విఫలం అవుతున్నట్లయితే ఒక్కసారి మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. మీరు ఇష్టపడ్డ వాళ్ళని కలిపేటటువంటి అవకాశం ఖచ్చితంగా చేస్తారు. మధ్య వ్యక్తులను మీరు ఎప్పుడైతే దూరంగా ఉంచుతారో మీ ప్రేమ అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని ప్రేమలు ఎలా విడిపోతాయి అంటే, ఈ రాశి వాళ్ళు అత్యంత ప్రేమ చూపించడం లేదా కేరింగ్ చూపించడం,
అమితంగా వారితో గడపాలని అనుకోవడం, ఎక్కువగా కలవాలి అనుకోవడం, ఇలా అతి ప్రేమ వల్ల కూడా ఎదుటివారు ఆ ప్రేమను తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతారు. మీరు ఫోన్ చేయకపోతే మాట్లాడి అన్నం కూడా తినలేని స్థితికి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో మీకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు, లేదా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు, ఏదైనా సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో, స్టడీ పరంగా మీరు ఏం చేయాలి అనుకున్నప్పుడు వారిని కొద్దిగా పక్కన పెట్టి దీని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తుంటారు. ఇన్నాళ్ళు కేరింగ్ చూపించి ఒక్కసారిగా మీరు అవాయిడ్ చేయడాన్ని అవతల వ్యక్తి తట్టుకోలేకపోతారు. అనుమానం పెంచుకుంటారు, మీ మీద ద్వేషం పెంచుకుంటారు, మిమ్మల్ని ఇక దూరం చేసుకుందాము అనే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ప్రేమించేటటువంటి వారికి తగిన ప్రయారిటీ ఇవ్వండి. మీకు అన్నీ ముఖ్యమే, కానీ వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. ఈ యొక్క చెప్పడంలోనే ఈ రాశి జాతకులు చాలా తప్పిదాలు చేస్తున్నారు. అందుకే మీ యొక్క బంధం విచ్ఛిన్నం అవుతుంది. కావున ఏమిటంటే తెలిసి తప్పిదాలు చేయొద్దు. ఒకవేళ మీకు అది తప్పు అని అనిపించినా, లేదా ఎదుటి వారు ఏదైనా సరే మిమ్మల్ని మిస్ అవుతున్నాము అని చెప్పినా, వాటి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం వహించొద్దు. కాబట్టి ఏమిటంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా ప్రేమించిన ప్రేమికులకు మధ్యన దూరం అనేది మనస్పర్ధల కారణంగానే వస్తుంది. బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మీరు కొన్ని సందర్భాల్లో కోపం, ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే ప్రేమికుల మధ్య దూరం ఏర్పడుతుంది. మీరు విడిపోయిన ప్రేమికులు అయినా, భార్యాభర్తలు అయినా ఖచ్చితంగా మీ యొక్క బంధం దృఢపడాలి అంటే గనక ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. అంతా మేలు కలుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.